హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భద్రావతి భాగ్యం మాటల ద్వారా నిజం తెలుసుకొని అందరి ముందు వల్లి చంప పగలగొట్టిన ప్రేమ తల్లి రేవతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆడియో రికార్డు అడ్డం పెట్టుకొని ప్రేమ నర్మద వల్లికి చుక్కలు చూపిస్తారు. ప్రేమ నర్మద ఇద్దరు కూడా తనని బాధ పెట్టడం చూసి అప్పుడే ఇక వల్లి అయితే భాగ్యానికి ఫోన్ చేస్తుంది. ఇక భాగ్యం అయితే నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడకో, వాళ్ళ ఫోన్ ఎప్పుడు దక్కుతుందా, ఎప్పుడు ఆ ఫోన్ని తీసి నువ్వు నాశనం చేస్తావో అది చూడు. ప్రేమ ఫోను నీ చేతిలోకి వస్తే ఖచ్చితంగా ఇక వాళ్ళు నిన్ను బెదిరించలేరు అని అంటూ ఉంటుంది భాగ్యం. అప్పుడే ఇక వల్లి అయితే ఇప్పటి నుంచి ఆ ప్రేమ ఫోన్ని కొట్టేయడానికి నేను ప్రయత్నిస్తాను అని అంటూ ఉంటుంది. వల్లి అయితే ఇక ప్రేమ నర్మద ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇక ప్రేమ ఫోన్ అయితే ఛార్జింగ్ పెట్టి ఉంటుంది. కిటికీలో నుంచి అదంతా కూడా చూసిన వల్లి అయితే ఇక వెంటనే ఆ ఫోన్ తీసుకుంటుంది. అలా ఫోన్ తీసుకొని పారిపోతున్న వల్లిని చూసి ప్రేమ నర్మద అయితే ఏ బల్లక్కై ఫోన్ ఇవ్వు అని అంటూ ఉంటారు. ఈ ఫోన్ చూపించే కదా నన్ను ఎంత చిత్రహింసలు పెడుతున్నారు, మీ ఇష్టం వచ్చినట్లు నాతో ఆడుకుంటున్నారు, ఈ ఫోన్ని చూసే కదా అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక నర్మదా ప్రేమ మర్యాదగా ఫోన్ ఇవ్వు అని అడుగుతూ ఉంటే ఫోన్ ఇస్తావా లేకపోతే అందరినీ పిలిచి నిజం చెప్పేయమంటావా అని అంటూ ఉంటుంది ప్రేమ. నిజం చెప్తావా చెప్పు, ఏమని చెప్తావు? నువ్వు నిజం చెప్తే అక్కడ సాక్ష్యాలు ఉండాలి కదా, నేను తప్పు చేశానని నిరూపించడానికి. ఆ సాక్ష్యాలు ఈ ఫోన్లో ఉన్నాయి, ఈ ఫోను ఆ సాక్ష్యాలు దొరకకుండా నేను చేసేస్తాను కదా అని అంటూ ఉంటుంది వల్లి. మర్యాదగా నేను చెప్పేది విను, ఫోన్ ఇవ్వు అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇక అలా అన్న తర్వాత పక్కనే బకెట్తో నీళ్ళైతే ఉంటాయి. అప్పుడు ఇక వల్లి అయితే ఫోన్ తీసుకువెళ్ళి నీళ్ళల్లో పడేసి గంగార్పణం అని అంటూ ఉంటుంది. ఆ మాట విని ఒక్కసారి ఫోను నీళ్ళల్లో పడేసిన వల్లిని చూసి షాక్ అయిపోతూ ఉంటారు నర్మదా ప్రేమ ఇద్దరు కూడా. ఇక నర్మదా అయితే అయ్యో ప్రేమ, నీ ఫోను నీళ్ళల్లో పడేసింది, ఇప్పటి వరకు ఈ వల్లిని మనం ఆ ఫోన్లో ఉన్న ఆడియో రికార్డర్ ద్వారా తనని ఒక ఆట ఆడుకున్నాం, ఇప్పుడు ఏం చేయాలి అని అంటూ ఉంటుంది నర్మద. అప్పుడే ప్రేమ అయితే మరొక ఫోన్ తీస్తుంది. మరొక ఫోన్ తీసి ఇక వాయిస్ అయితే పెడుతుంది. నీళ్ళల్లో పడిపోయిన ఫోను వాయిస్ వస్తుంది ఏంటి అని ఒక్కసారి ఉలిక్కిపడి వల్లి అయితే ఇక ఫోన్ని అటు ఇటు తిప్పుతూ మరీ చూస్తుంది. అప్పుడు ఇక ప్రేమ అయితే ఏంటి బల్లక్కాయ్, ఆడియో రికార్డ్ అయిన ఫోను మళ్ళీ ఎలాగ ఆడియో వస్తుందని షాక్ అయిపోతున్నావా అని అంటూ ఉంటుంది ప్రేమ. అవును అని అంటూ ఉంటుంది వల్లి. అసలు ఆ ఫోన్లో ఆడియో రికార్డే లేదు, ఇదిగో అసలైన ఫోను నా దగ్గర ఉంది అని అంటూ ప్రేమ అయితే ఫోన్ చూపిస్తుంది. ఇది తొండి, కావాలని నువ్వు ఇదంతా చేసావు కదా అని అంటూ ఉంటుంది వల్లి. ఏంటక్కాయ్ ఇప్పుడు పిలవనా అందరినీ? ఇప్పుడు పిలుస్తానే, నువ్వే కదా ఎంతమందిని కావాల్సి ఉంటే అంతమందిని పిలుచుకో అన్నావు, ఇప్పుడు పిలవమంటావా అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. అప్పుడు ఇక వల్లి అయితే వద్దు చెల్లి వద్దు, నువ్వు అంత పని చేయకు, అంత పని చేస్తే నా కాపురం కూలిపోతుంది, నన్ను బయటికి గెంటేస్తారు, అంత పని మాత్రం నువ్వు చెయ్యొద్దు అని అంటూ ఉంటుంది వల్లి. అలా అన్న తర్వాత అప్పుడు ఇంకా కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాతో కొంచెం జాగ్రత్తగా ఉండు, నీ గురించి తెలిసి మా జాగ్రత్తలో మేమున్నాము, నువ్వు ఈ యొక్క ఫోను మళ్ళీ బద్దలు కొట్టావనుకో మళ్ళీ మేమేం చేస్తామో తెలుసా, ఆ ఫోన్ అంతా కూడా రికార్డు వేరే ఫోన్లో కూడా ఉంది, నువ్వేమి భయపడుకో, నీ గురించి తెలిసే మా ఏర్పాట్లో మేమున్నాము అని నర్మదా ప్రేమ అయితే వల్లికి చుక్కలు చూపిస్తారు. తర్వాత ఇక భద్రావతి అలాగే ఉదయం భద్రావతి రేవతి ఇద్దరూ కలిసి గుడికైతే వెళ్తారు. ఇక అదే గుడికి భాగ్యం కూడా వస్తుంది. భాగ్యం గుడికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక భాగ్యం అలాగే భద్రావతి ఇద్దరూ కూడా ఎదురు పడతారు. ఇంతలో రేవతిని భద్రావతి అయితే చూడు రేవతి, పంతులు గారు ప్రసాదం ఇవ్వడం మర్చిపోయారు, వెళ్ళి ప్రసాదం తీసుకురా అని అంటూ ఉంటుంది భద్రావతి. అప్పుడే రేవతి అయితే భద్రావతి చెప్పింది విని ప్రసాదం తీసుకోవడానికైతే వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటుంది భద్రావతి భాగ్యంతో, ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి, లేకపోతే మాత్రం
మీ గుట్టు రామరాజుకి చెప్పేస్తాను అని బెదిరిస్తూ ఉంటుంది. అప్పుడే అది విని ఒక్కసారి భాగ్యం అయితే ఇప్పటి వరకు నువ్వు చెయ్యమన్నట్టే చేశాము. మీ మేనల్లుడిని అమూల్య ప్రేమించేలా చేయమన్నారు, చేశాము, అంతే, అక్కడితో మా పని అయిపోయింది. ఆ రోజు మా ఆయన్ని కిడ్నాప్ చేసి చంపేస్తానని మేనల్లుడు బెదిరించి అమూల్యని కిడ్నాప్ చేశాడు, దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటూ ఉంటే ఇప్పుడు కూడా నీ చెప్పినట్టే చెయ్యి. నీ కూతురు చేత అమూల్యకి నచ్చ చెప్పించి మరి ఎలా చెప్తారో ఏం చేస్తారో నాకు తెలీదు. అమూల్య స్వయంగా వెళ్ళి కేసు మొత్తం క్యాన్సిల్ చేసుకునేలా చేయాలి అని అంటూ ఉంటే నా కూతురు చెయ్యదు. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన 10 లక్షలకి అంతా కూడా చేసింది కదా, తను ఇదంతా కూడా చేసిందని వాళ్ళ ఇంట్లో తెలిస్తే దాని కాపురం ఏమైపోతుంది? ఒక పని చేయండి, నేను ఒక సలహా ఇస్తాను. మీ మేనల్లుడు ఎలాగో నిజం చెప్పాలి కాబట్టి ఇదంతా నా చేత చేయించింది ప్రేమే అని చెప్పండి. వాళ్ళ కాపురం కూలిపోతుంది, ఆ ప్రేమ ఏడుస్తూ మీ మేనకోడలు మీ ఇంటికి వస్తుంది అని అంటూ ఉంటుంది భాగ్యం. ఇక ఆ మాట విని ఇక రేవతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. చివరికి నా కూతురు కాపురానికి ఎసరు పెట్టావు కదా, నీ కూతురు కాపురం కూలిపోతుందని బాధపడుతూ ఎదుటి వాళ్ళ కాపురాలు కూలిపోవాలని ఎంత బాగా ప్లాన్ చెప్పావు. అసలు దీని అంతటికి కారణం ఆ వల్లి. ఈరోజు నా కూతురు జీవితాన్ని నాశనం చేసి నా కొడుకుని జైలు పాలు అవ్వడానికి కారణం అదే కదా. అదే అమూల్యకి చెప్పుడు మాటలు చెప్పి రెచ్చగొట్టకపోతే అమూల్య విశ్వాన్ని ప్రేమించేది కాదు. ఆ రోజు అమూల్యకి మాయమాటలు చెప్పి బయటికి తీసుకురాకపోతే వాడు దాన్ని కిడ్నాప్ చేసేవాడు కాదు, ఈరోజు జైల్లో ఉండేవాడు కాదు. ఇదంతా చేసింది నువ్వే కదా. నీ గురించి తెలియక రామరాజు అన్నయ్య నువ్వు ఎంతో మంచి కోడలు అనుకుంటున్నాడు, నీ సంగతి ఇప్పుడే తెలుస్తాను అని భద్రావతి కూడా చెప్పకుండా కోపంతో రగిలిపోతూ ఇక రేవతి అయితే ఇంటికి వచ్చి అప్పుడే ఇక రేవతి వల్లిని చంప పగలగొడుతుంది. అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతూ ఏంటమ్మా ఇదంతా, ఎందుకు మా కోడల్ని కొడుతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటే ఇది మీ ఇంటి కోడలు కాదన్నయ్య, మీ కుటుంబాన్ని నాశనం చేసే రాక్షసి అని అంటూ ఉంటుంది రేవతి. అప్పుడు ఇక ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. వదిన నువ్వు రా ముందు అని వేదవతి అంటూ ఉంటే ఆగుదిన, అసలు మీ కోడలు ఏం చేసిందో తెలుసా? అమూల్యకి మాయమాటలు చెప్పి విశ్వాన్ని ప్రేమించేలా చేసింది. ఆ రోజు ఆ విశ్వగాడు అమూల్యని కిడ్నాప్ చేయడానికి కూడా కారణం మీ కోడలే. కరెంటు తీసేసి అర్ధరాత్రి మాయమాటలు చెప్పి అమూల్యని బయటికి తీసుకొచ్చింది అని నిజాన్ని బయట పెడుతుంది. ఇప్పుడు కూడా వీళ్ళమ్మ మా వదిన భద్రావతి ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అమూల్యకి మాయమాటలు చెప్పి దీని చేత కేసు వాపసు తీయించుకునేలా చేయమని మళ్ళీ బేరాలు ఆడుకుంటున్నారు వాళ్ళు. 10 లక్షలు తీసుకొని మీ కూతురి జీవితాన్ని నాశనం చేసింది మీ కోడలు అని నిజాన్ని బయట పెడుతుంది. రేవతి అయితే ఆ మాట విని ఒక్కసారే చందు షాక్ అయిపోతూ ఉంటాడు. 10 లక్షల? అవునరా, 10 లక్షలు తీసుకొని మీ ఆవిడ మీ చెల్లి జీవితాన్ని నాశనం చేసింది అని అనగానే, అంటే ఆ రోజు మీ అమ్మా నాన్న నాకు ఇచ్చిన 10 లక్షలు అని అంటూ ఉంటాడు చందు. ఆ మాట విని ఒక్కసారే బా ఇదేమీ నమ్మకు బా అని అంటూ ఉంటే, మరి ఐపీ పెట్టిన మీ వాళ్ళ దగ్గరికి 10 లక్షలు ఎలా వచ్చాయి అని చందు అంటూ ఉంటాడు. అప్పుడేదో గుడ్డివాడిలాగా నాకు డబ్బులు అవసరమయ్యి ముందు వెనక ఆలోచించకుండా నేను డబ్బులు తీసుకొని సైలెంట్గా ఉన్నాను. నాకు ఇప్పుడు అర్థమవుతుంది, ఐపీ పెట్టేసి రూపాయి కూడా లేని మీ అమ్మ నాన్న దగ్గరికి 10 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? అత్తయ్య చెప్పింది నిజమేనా అని అడుగుతూ ఉంటాడు చందు. అది కాదు బా అని అంటూ ఉంటే, నిజమేరా అని వేదవతి అంటుంది. అమ్మా అవునరా, ఇదే అమూల్య జీవితాన్ని నాశనం చేయాలనుకున్న దుర్మార్గురాలు అని అనేసరికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ. నా కళ్ళతో నేను చూశాను, నా చెవులతో విన్నాను, ఇది స్వయంగా వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడడం నేను చూశానురా. కానీ ఈ విషయం తెలిస్తే మీ నాన్న తట్టుకోలేరు, నువ్వు బాధపడతావని నిజాన్ని బయట పెట్టలేదు అని వేదవతి కూడా నిజాన్ని చెప్పేస్తుంది. అది విని ఒక్కసారి వల్లి అయితే, అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య, ఇంకెప్పుడు కూడా ఇలాంటి పొరపాట్లు చేయను, నన్ను క్షమించండి అని కాళ్ళు పట్టుకుంటుంది. వేదవతి కాళ్ళు, రామరాజు కాళ్ళు. వల్లి అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది.
మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.